హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే ఛానల్ చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నాము అండ్ రైట్ నౌ వీఆర్ అండర్ 70,000 సబ్స్క్రైబర్స్. అందరు కూడా వెరీ థ్యాంక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కమెంట్స్ స్టిల్ కమింగ్. ఓకే, సో ఆన్ ది ప్రీవియస్ వీడియోస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో డెవాప్స్ లో కానీ, లైనెక్స్ లో కానీ, క్లౌడ్ లో కానీ. ఓకే, సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్, అందరికీ తెలుసు. అండ్ ఆల్సో మనం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్లైన్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసినాము. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్. ఎక్కడ కూడా మనము ఈ ఏమంటారు ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఎక్కడ కూడా మనము ఇది చేయట్లేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ జాబ్స్ అండ్ దేర్ ఆర్ సంథింగ్ లైక్ అంటే దెర్ ఈస్ సంథింగ్ లైక్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ గెటింగ్ జాబ్స్. ఓకే, సో డ్యూ టు ది మార్కెట్ అంటే అంత ఓపెన్గా అయితే రన్ అవ్వట్లేదు మార్కెట్. ఎక్కువగా ఎవరైతే గ్యాప్ ఫేక్ పెట్టుకుని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం రన్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే జెన్యున్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మూవ్ అవ్వగలుగుతున్నారు. అది ఎక్కడ చెక్ చేస్తున్నారు, హౌ దట్ స్క్రీన్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ టాప్ ఆఫ్ హెచ్ఆర్స్ కానివ్వండి, లేకపోతే ఈ జాబ్ పోర్టల్స్ కానివ్వండి, ఎట్లా చేస్తున్నారు అనేది మనకు ఐడియా లేదు. బట్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. అండ్ ఆల్సో గ్యాప్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా జెన్యున్ గా అంటే లైక్ ఇప్పుడు నేను టీసీఎస్ లో పనిచేస్తున్నా, లేకపోతే కాగ్నిజెంట్ లో పనిచేస్తున్నా అంటేనే కాల్స్ వస్తున్నాయి. మీరు మీ కాంట్రాక్ట్ కంపెనీస్ పెడితే కాల్స్ ఎక్కువ రావట్లేదు. ఓకే, సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గో అండ్ లెర్న్ థింగ్స్, ఓకే, సో మన ఛానల్లో అన్నీ ఉంటాయి. ఆర్ఎల్స్ యూ గైస్ కెన్ కాల్ అస్ ఫర్ ఎనీ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బ్యాచెస్ కావాలి అనుకుంటే. మేము ఇప్పుడు ఆల్రెడీ AWS స్టార్ట్ చేస్తున్నాము, అజ్యూర్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము, AWS స్టార్ట్ చేస్తున్నాము. డెఫినెట్లీ విల్ అప్డేట్ ఆన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆన్ AWS. సో నెక్స్ట్ వచ్చేసి ద వెరీ వెరీ బిగ్ థింగ్ వచ్చేసి AI. ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడినా ఓకే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది బ్లాగ్స్, ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ ఎనీ న్యూస్, లేదంటే లింక్డ్ ఇన్ ఓపెన్ చేసినా కానీ ఎక్కడైనా సరే వేర్ ఎవర్ ఐ సీ ఇట్ ఈస్ జస్ట్ AI. కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. ఓకే, సో చాలా ఆర్టికల్స్ జాబులు పోతాయా లేకపోతే జాబులు జనరేట్ అవుతాయా. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫేస్బుక్ లో కొంతమంది వచ్చేసి మన జాబులు పోతాయా అంట. ఓకే, సో ఇట్లా చాలా మంది ప్రచారం కూడా చేస్తున్నారు. ఓకే, సో బికాస్ టు సెల్ దేర్ ప్రోడక్ట్ లేకపోతే ఏదో చేయడానికి దే విల్ డూ ఆల్ దోస్ స్టఫ్. బట్ రైట్ నౌ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ AI, ఓకే, సో నేను డెవాప్ సైడ్ చూసుకున్నాను అనుకోండి, వీ హ్యావ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, వీ హ్యావ్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ సంథింగ్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ ది పైప్ లైన్స్. అంటే మా డెవాప్స్ స్టేజెస్లో, మా డెవాప్స్ పైప్ లైన్ స్టేజెస్లో వీ హ్యావ్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ సంథింగ్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. సో ఎవరైతే కస్టమర్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు హ్యావ్ అ మెషిన్ లెర్నింగ్ ఇన్ దేర్ పైప్ లైన్స్, ఓకే, సో వీళ్ళు ఇంటిగ్రేట్ చేయం. అది ఏం చేస్తుంది, ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ మెషిన్ లెర్నింగ్ డూ, ఓకే, నాకు ఆల్గోరిథం ఎందుకు రాస్తున్నాము, ఏం చెక్ చేస్తుంది అనేది విల్ టాక్ దట్ ఇన్ ది లేటర్ పార్ట్. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. చాలా కంపెనీస్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. ఇప్పుడు సౌత్ అమెరికాలో 85 అంటే మన ఆర్టికల్లో వచ్చింది ఏంటంటే సౌత్ అమెరికాలో 85% ఆఫ్ ది కంపెనీస్ ఆల్రెడీ యూజింగ్ AI వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినారు, ఆల్రెడీ వాడుతున్నారు. ఓకే, సో 85% ఆఫ్ ది కంపెనీస్ అంటే ఇట్స్ అ హ్యూజ్ నంబర్. అండ్ ఆల్సో చాలా మంది ఏంటి అంటే లైక్ దేర్ మైట్ బి జాబ్స్ లూజ్ అయిపోవచ్చు, మనము చాలా జాబ్స్ పోతాయి అని మాట్లాడుతున్నారు. కానీ IT సైడ్ ఎక్కువ జాబ్స్ పోవు. ఎప్పుడైనా సరే ఏదైనా సింగిల్ ప్రాసెస్తో రన్ అవుతుంది అనుకో, అంటే ఈరోజు వచ్చి ఒకటే ప్రాసెస్ రన్ చేస్తున్నాం, రేపు వచ్చి అదే ప్రాసెస్, ఎల్లుండి వచ్చి అదే ప్రాసెస్. అంటే లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ ఎక్సెల్ కైండ్ ఆఫ్ జాబ్, లేకపోతే అంటే లైక్ సేమ్ జాబ్ నువ్వు 24/7 365 days చేస్తాం అనుకోండి, ఆ జాబులు ఉండి. ఇంకొకటి ఏంటంటే లైక్ అవుట్ ఆఫ్ ద స్కోప్, అంటే IT కాకుండా నాన్ ITలో చాలా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, లేకపోతే మార్కెటింగ్ సైడ్ ఉన్నవాళ్ళు, లేదు అంటే ఇఫ్ సమ్వన్ ఈస్ ఇప్పుడు హోటల్స్లో పనిచేసే వాళ్ళు, వెయిటర్స్ కానివ్వండి, ఇట్లాంటి జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ దేర్ మైట్ బి AI కమింగ్ ఇన్, మనకు ఆటోమేట్ రోబోట్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ అంటే లైక్ ఏదో చాలా దూరం ఏం లేదు, ఇట్స్ ఇన్ 6 to 1 year మనకు అది అయిపోతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది అవుట్ సైడ్ నాన్ IT ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, అది మనకు కనిపిస్తుంది. ఓకే, బట్ నాకెందుకు AI, నేను ఎట్లా నేర్చుకోవాలి. ఓకే, సో హౌ ఐ నీడ్ టు లెర్న్ AI అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ రైట్ నౌ. ఓకే, సో మనం ఇప్పుడు ఎన్ని బ్లాగ్స్ చూసినా కానీ, ఎక్కడ వెళ్ళి అడిగినా కానివ్వండి, నో వన్ నోస్. టు బి ఫ్రాంక్, ఎవరికి కూడా నువ్వు AI ఎట్లా నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో మీకు ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ గో టు medium.com లేకపోతే యూట్యూబ్లో ఓపెన్ చేసామంటే మనకు 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. ఓకే, సో బట్ హౌ వీ కెన్ డూ దిస్. ఓకే, సో నేను AI ఎట్లా కొలాబరేట్ అవ్వచ్చు, ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అనేది మాత్రం టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్
లర్నింగ్. ఓకే, సో హూమ్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, సో దాన్ని బట్టే మనకి కంప్లీట్లీ ఏఐ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అని వాట్ ఐఎమ్ స్టార్టింగ్ ఇస్, నేను కూడా అంటే లైక్ ఐఎమ్ ఆల్సో నోవేర్, నేను కూడా జీరో ఇన్ ఏఐ. ఓకే, లైక్ ఓన్లీ ChatGPTలో ప్రాంప్ట్స్ చేయడము, లేకపోతే కోపైలెట్లో కోడ్ రాయడము యూజింగ్ ఏఐ. ఓకే, సో అంటే లైక్ కోపైలెట్ యూజ్ చేసి మనం కోడ్ని టెరాఫార్మ్ కోడ్ కానీ, యాన్సిబుల్ కోడ్ కానీ, ఓకే, సో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నప్పుడు క్యూబర్నెటిస్లో ఇష్యూస్ కానీ, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇన్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, సో బట్ కంప్లీట్లీ ఏఐ సైడ్ వెళ్ళాలంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్, అసలు ఈ ఆల్గరిథమ్స్ ఏంది, నాకు ఏఐతో నేను ఏం చేయొచ్చు, అసలు మేజర్ పర్పస్ ఆఫ్ ఏఐ ఏంటిది, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అజూర్ ఏఐ వచ్చింది, గూగుల్ ఏఐ వచ్చింది, AWS ఏఐ వచ్చింది, అన్నింటిలో కూడా ఏఐ ఉంది. బట్ హౌ యూ అప్రోచ్ ఇట్ అంటే లైక్ ఎట్లా నేను నేర్చుకోవాలనేది ఒరిగింది. నేను ఇందాక చెప్పినట్టు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూసిరు అనుకోండి, వాడు కూడా ఎక్కడో ఆర్టికల్ చూసి చెప్తున్నాడు, అంతేగాని వాడు నిజంగా ఏఐ పర్సన్ కాదు. ఓకే, ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, సో వెరీ వెరీ లెస్. ఇండియాలో మనకి ఏఐ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఓకే, అంటే ఇప్పుడున్న మార్కెట్లో. ఓకే, సో హౌ వీ కెన్ ఇంప్రూవ్ ఆన్ దట్. ఓకే, సో నేను ఏఐ ఎట్లా నేర్చుకోవాలనేది ఏంటంటే, నేనేం చేస్తున్నా అంటే లెర్న్ విత్ మీ అనేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నా. అంటే నేను చూస్తాను అంటే లైక్ హౌ వీ కెన్ స్టార్ట్. ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో హౌ ఐ కెన్ గో, నేను డేటా సైన్స్ నేర్చుకోవాలా, లేకపోతే డైరెక్ట్గా నేను మెషిన్ లెర్నింగ్స్ ఆల్గోరిథమ్స్ చూడొచ్చా, లేదంటే నేను డైరెక్ట్ NLP చూడొచ్చా, లేదంటే డైరెక్ట్ జనరేటివ్ AI నేను డైరెక్ట్గా నేర్చుకోవచ్చా, హౌ ఐ కెన్ డూ దిస్ అనేది నాకు కూడా తెలియదు. ఓకే, ఐ వాంట్ పీపుల్ అంటే ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మన ఛానల్లో ఉన్నారో, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ టుగెదర్ అండ్ ఎవ్రీ వన్ టు కొలాబరేట్. ఐ విల్ డిస్కస్ లైక్ హౌ వీ కెన్ స్టార్ట్, మనం ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ క్రూషియల్ జంక్షన్. అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది క్రాస్ రోడ్స్లో ఉన్న ప్రస్తుతానికి ఖచ్చితంగా ఏఐ అనేది రావాల్సిందే. ఏఐ లేకుండా వీ కెన్ నాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. అస్సలు మనము మూవ్ ఆన్ అవ్వలేము, కెరియర్లో గ్రో కూడా అవ్వలేము ఏఐ లేకపోతే, దట్ ఈస్ ఫర్ షూర్. సో దానికి నేను ఏం చేయాలి, హౌ ఐ కెన్ డూ అనేది నాకు కూడా తెలియదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నేను అదే చెప్పిన ఓన్లీ ChatGPT, కోపైలెట్ ఇట్లాంటి బ్లాక్ బాక్స్ ఇవి ఓపెన్ చేస్తాం, ఇవి వీటిపై వర్క్ చేస్తాం. అవి ఆల్రెడీ ఏఐలో డెవలప్ అయిన టూల్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం. బట్ హౌ ఐ కెన్ ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ మై డెవాప్స్, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్లో. ఇప్పుడు క్యూబర్నెటిస్ బిహైండ్ ద సీన్స్ ఏఐ, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఏఐ బిహైండ్ ద సీన్స్ కంప్లీట్లీ క్యూబర్నెటిస్ రన్ అవుతుంది. క్యూబర్నెటిస్ పైన కూర్చోబెడుతున్నారు ఇవన్నీ కూడా. క్యూబర్నెటిస్ కూడా చాలా హాట్ కేక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ డెవాప్స్లో ఇచ్చిన హాట్ కేక్, ఇంకొక 6 months 1 year తర్వాత ఇట్ విల్ బి బ్లోయింగ్ అవి. అంటే లైక్ క్యూబర్నెటిస్ అంటే నీకు ఓన్లీ క్యూబర్నెటిస్ వస్తే జాబ్ వచ్చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్లో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు MLA అంతా కూడా ఇట్స్ బిహైండ్ ద సీన్స్. నాకు ఏడ కూర్చుంటుందంటే క్యూబర్నెటిస్లో కూర్చోబెడుతున్నారు, అన్ని డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా క్యూబర్నెటిస్లో కూర్చోబెడుతున్నారు. సో ఇట్ మైట్ బి అ నెక్స్ట్ బిగ్ థింగ్ యాజ్ వెల్. సో నేను ఈ ఏఐ నేర్చుకుంటే నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏఐ నేర్చుకుంటే నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైట్ నౌ ఇఫ్ ఐ పుట్ దాట్ ఇన్ మై రెజ్యూమే, ఐ గెట్ కాల్ విత్ ఇన్ లైక్ ఎవ్రీ డే నాకు 5-6 calls వస్తాయి. అంత డిమాండింగ్ ఉన్న టూల్ ఇప్పుడు ఏఐ అనేది. బట్ హౌ ఐ నీడ్ టు లెర్న్, హౌ ఐ కెన్ సర్వైవ్ ఇన్ ది ఇంటర్వ్యూ, నేను ఏం చెప్పగలుగుతాను, నో వన్ నోస్. టు బీ ఫ్రాంక్, ఇంటర్వ్యూ చేసేవాడు కూడా మొత్తం బయట వాళ్ళు చేస్తున్నారు, క్లయింట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఇండియన్స్ చాలా తక్కువ. ఓకే, సో ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏఐ మీద ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. సో హౌ వీ కెన్ డూ అనేది ఇందాక చెప్పిన, విల్ కొలాబరేట్ ఎవ్రీ డే, విల్ డూ సమ్ వీడియోస్ ఆన్ ఏఐ. సమ్ వీడియోస్ కాదు, ఒకటే వీడియో. ఓకే, సో విల్ కనెక్ట్. ఓకే, సో విల్ కనెక్ట్ ఇన్ ది ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో అట్లా లైవ్లో కనెక్ట్ అవుదాం. లైవ్లో కనెక్ట్ అయ్యి విల్ సీ లైక్ వాట్ వీ కెన్ లెర్న్ ఫస్ట్. ఓకే, ఏవి నేర్చుకోవచ్చు ఆ రోజు మనం ఒక 1.5 hour స్పెండ్ చేసి, ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ అంటే దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను కూడా ఏం నేర్చుకున్నానో చెప్తాను. ఓకే, సో దట్ దాన్ని బట్టి విల్ ట్రై టు మూవ్ ఆన్. ఓకే, సో యూ మైట్ హ్యావ్ క్వశ్చన్స్, యూ మైట్ హ్యావ్ సజెషన్స్. ఎవరైతే ఆల్రెడీ MLAIలో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే, ఇఫ్ దే కమ్ అండ్ కొలాబరేట్ విత్ అస్, దెన్ దట్ విల్ బి ఎ హ్యూజ్ థింగ్. అంటే మనం ఎక్కడికి మూవ్ అవ్వచ్చు, ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అన్నది అదైనా తెలుస్తుంది కదా మనకి. సో అట్లా చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మండే. ఓకే, సో ఈ మండే నుంచి స్టార్ట్ చేసాము. సో వాట్ ఐ విల్ డూ ఈస్, ఓకే, సో నేను ఒక టైం చెప్తాను. ఓకే, సో ఆ టైం నుంచి అంటే మండే నుంచి ఆ టైం నుంచి ఐ విల్ కమ్ లైవ్ అండ్ విల్ సీ ఆర్టికల్స్, విల్ సీ బ్లాగ్స్, విల్ సీ బుక్స్. ఓకే, సో వీడియోస్, ఓకే, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసి గ్యాదర్ చేసి, ఓకే, సో విల్ ట్రై టు లెర్న్ ఫ్రమ్, అంటే లెర్న్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో ఇట్ మైట్ టేక్ 6 months,
ఓకే, సో మనకి డెవాప్స్కి 6 months పడుతుంది మనకి. సో ఏఐ కూడా కంప్లీట్లీ అండ్ టాప్ టు బాటమ్ నేర్చుకోవాలంటే 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు. బట్ అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్. ఓకే, సో మనం ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ విల్ ట్రై టు గెట్ వాట్ వీ వాంట్ టు అచీవ్. ఓకే, సో మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనము రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లెట్ యూ గైస్ నో. ఓకే, సో అండ్ ఆల్సో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, టెక్ ఐటీ ఫ్యాక్టరీ అనేసి, అక్కడ కూడా మెసేజ్ చేయండి. విల్ డిస్కస్ ఆన్ హౌ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఆన్ దిస్. ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండ్ క్రూషియల్ జంక్షన్. నాకు చాలా పాజిటివ్ అండ్ ఆల్సో చూసే వాళ్ళకు కూడా చాలా చాలా పాజిటివ్. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నేను కూడా నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత ఇఫ్ వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దట్ సమ్వేర్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్, దెన్ యూ విల్ బి ఆన్ అ టాప్ లెవెల్. అంటే లైక్ వీ విల్ బి రీచింగ్ ఆన్ లైక్ చాలా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ప్యాకేజెస్ మాత్రం యూ కెనాట్ ఇమాజిన్. ఓకే, సో అంత హై ప్యాకేజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్ పీరియడ్లో. డెవాప్స్ కూడా 2020లో హై ప్యాకేజెస్లో ఉంది. ఇప్పుడు మొత్తం మీకు 30% కంటే ఒకటి కూడా హైకి ఇవ్వట్లేదు. సేమ్ సినారియో దట్ విల్ కమ్ టు ది ఏఐ. బట్ రైట్ నౌ ఇచ్చిన స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి వీ కెన్ క్రాక్ దిమ్. ఓకే, సో మనము ఈజీగా హై పేయింగ్ జాబ్స్ని క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, టు హ్యావ్ ది ఫౌండేషన్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, యూ నీడ్ టు హ్యావ్ క్లౌడ్ అనేది ఖచ్చితంగా రావాలి. క్లౌడ్ అనేది రాకపోతే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. ఓకే, సో క్లౌడ్, క్యూబర్నెటీస్ అండ్ ఆల్సో టెరాఫామ్, ఇవి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్స్. విచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా సైన్స్ డైరెక్ట్ ఇప్పుడు ఆల్గరిథమ్స్ రాయడము, ఓకే, ఇవన్నీ ఉన్నాడు అనుకోండి, దట్స్ వెరీ ఫైన్. కాకపోతే ఇఫ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ క్లౌడ్, టెరాఫామ్, క్యూబర్నెటీస్ విత్ దాట్ స్కిల్, మనం ఏదైతే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడినామో ఆ స్కిల్స్ ఉంటే మాత్రం లైక్ యూ విల్ బి ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో మీకు సిఆర్స్లో కూడా శాలరీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ట్రై చేద్దాము. ఓకే, సో ఫ్రమ్ మండే, ఓకే, సో ఈ మండే నుంచి విల్ ట్రై టు డూ సమ్. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి మనము ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, వాట్ లెర్నింగ్స్ వీ కెన్ డూ, వాట్ బుక్స్ వీ కెన్ ఓపెన్, medium.comలో ఏం ఆర్టికల్స్ ఉన్నాయి, ఎవరిని ఫాలో అవ్వచ్చు, హూ మైట్ బి హ్యావింగ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఏ ఆథర్కి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందో చూసి ఫాలో అవడానికి ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ స్టిల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి చాలా మందికి, సో దట్ విల్ హ్యావ్ అ గ్రేట్ కొలాబరేషన్. అంటే లైక్ మనము చూసుకోండి, నేర్చుకుంటూ వెళ్తే లైక్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్ అండ్ ఆల్సో గ్రోత్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఇవన్నీ మనం ఇప్పుడు చేసిన టెక్నాలజీస్ అన్ని ట్రై చేస్తున్నాం, మన గ్యాప్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎవరైతే ఉందో, ఇట్లాంటివి నేర్చుకుంటే ఏంటంటే యూ కెన్ ఈజీలీ మూవ్ ఆన్. ఈజీగా మనము జాబ్స్ క్రాక్ చేయొచ్చు. ఓకే, సో థింక్ ఆఫ్ ఇట్. అండ్ మండే రోజు ఓకే, సో విల్ కనెక్ట్ బ్యాక్. సో నేను టైమింగ్స్ చెప్తా, ఎవ్రీడే అదే టైమింగ్కి మనము లైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. బై.